దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి. ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆప్ అధికారంలో ఉంది. ఆ ఎన్నికల్లో ఇండియా కూటమితో ఆప్ పోటీ చేస్తుందని అందరూ భావిస్తున్న వేళ ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ న్యూస్ చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తామెలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఆప్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తుండదు. ఇండియా కూటమితో పొత్తుకు మేం సిద్ధంగా లేమంటూ కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో ఢిల్లీలో శాంతి భద్రతల అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నేను చేసిన తప్పేంటి? ఢిల్లీ శాంతి భద్రతల విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేయించండి, అంతేకాని మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేజ్రీవాల్ పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే కేజ్రీవాల్ పై దాడి జరిగిందని వారు మండిపడుతున్నారు. కాగా ఆప్ ఆరోపణలను బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ స్పందిస్తూ ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకొచ్చారు. ప్రజల సింపతి కోసమే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ప్రకటనతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా కూటమి నేతలు బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.